హాయ్ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ దీంట్లో ఇండస్ట్రియల్ పాలసీలో ఫస్ట్ పార్ట్ చేసేసామండి. ఫస్ట్ పార్ట్లో మనం ఏం చేసామంటే కంప్లీట్గా పాలసీ ఓవర్వ్యూ ఇచ్చాను, ఏ ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయని మీకు. మీరు ఎవరైనా ఈ పార్ట్ చూసే ముందు చూడకపోతే ఆ ఫస్ట్ పార్ట్ చూడండి, ఎందుకంటే మీకు ఫస్ట్ పార్ట్ చూస్తే ఫుల్ క్లారిటీ ఉండిద్ది. లేదంటే ఇక్కడ నేను ఎంసీక్యూ సాల్వ్ చేస్తుంటే మీకు అంత క్లారిటీ ఉండదు. సో బెటర్ మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో చూసే ముందు పాజ్ చేసేసి ప్లేలిస్ట్లో ఆల్రెడీ ఆ వీడియో ఉండిద్ది, ఆ వీడియో చూసేసి వచ్చిన తర్వాత ఈ వీడియో చూడండి. ఇంటూ టూలోకి వెళ్ళండి, తొందరగా వెళ్ళిపోతుంది ఆ వీడియో. తర్వాత దీంట్లోకి వచ్చి చూడండి. దాంట్లో మనం ఏం చేసామంటే ఫస్ట్ పార్ట్లో కంప్లీట్గా ఓవర్వ్యూ ఇచ్చేసి ఒక 2-3 ఎంసీక్యూస్ ఏమో సాల్వ్ చేసాము. సో ఈ ఎంసీక్యూ సాల్వ్ చేసాము, దాని తర్వాత ఇది సాల్వ్ చేసాము. నామినల్ జీడిపి, రియల్ జీడిపి అంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సరే, ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ఈ పార్ట్లో ఈ మిగతా ఎంసీక్యూ సాల్వ్ చేసేద్దాం. దీంతో పార్ట్ 2 అయిపోద్దండి. ఇంకొక పార్ట్ 2 కూడా ఉంటుంది. ఆ పార్ట్లో వచ్చేసి నేను ఎంసీక్యూస్ తీసుకోను, ఎందుకంటే టైం ఎక్కువ పడుతుందని. సో దాంట్లో మీకు డైరెక్ట్గా ఆ పార్ట్లో మిగిలినపోయి ఏ ఏ కాన్సెప్ట్స్ అయితే మిగిలిపోయి ఉంటాయి కదా ఈ పార్ట్ 2లో, వాటిని నేను డైరెక్ట్గా మీకు కాన్సెప్ట్స్ దాంట్లోనే ఒరిజినల్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఇప్పుడు క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 4.0 కన్సిడర్ ది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ క్వశ్చను, ఈ రెండో క్వశ్చను, ఈ మూడో క్వశ్చన్, ఈ 3 క్వశ్చన్స్ కూడా కింద ఉంది కదా ఇండస్ట్రీ సెక్టర్ కీ హైలైట్స్. ఈ 3 క్వశ్చన్స్ కూడా ఈ కింద ఇక్కడున్న డేటాను మీ బ్రెయిన్లో ఫీడ్ చేయడానికి నేను ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్. ఫస్ట్ ఆ 3 క్వశ్చన్స్ చూద్దాం, వచ్చిన తర్వాత ఇక్కడున్న డేటాని మనం వెరిఫై చేసుకొని కావాలంటే మళ్ళీ బ్యాక్ వెళ్దాం. ఓకేనా? ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మీకు డేటా గుర్తుంటుంది. సరే, 3 క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ లార్జ్ అండ్ మెగా ఎంటర్ప్రైజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్లో లార్జ్ అండ్ మెగా ఎంటర్ప్రైజెస్కి సంబంధించి కొన్ని 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇది వచ్చేసి ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించింది కాబట్టి మీరు ఆ 3 స్టేట్మెంట్స్ని అబ్జర్వ్ చేసి ఏ కరెక్టో ఏ రాంగో మీరు చెప్పండి అని అడుగుతున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఓవర్ 1000 లార్జ్ అండ్ మెగా ఎంటర్ప్రైజెస్ ఆర్ ఆపరేటింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్లో 1000కి పైగా లార్జ్ అండ్ మెగా ఎంటర్ప్రైజెస్ ఆపరేట్ అవుతున్నాయంట. 1000కి పైగా, ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పట్లేదు ఇక్కడ, ఓవర్ అన్నాడు. ఓవర్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ ఓవర్ మీనింగ్ ఏంటంటే 1000కి పైగా అంటున్నాడు కదా. 1000కి పైగా అంటే ఎగ్జాక్ట్ నెంబర్ మీకు తెలియదు, కానీ 1000 పైన ఉన్నాయని అర్థం. ఒకవేళ ఓవర్ తీసేసాను అనుకోండి, ఈ ఎగ్జామ్ టు 1000 అన్నాడంటే అప్పుడు స్టేట్మెంట్ మారిపోద్ది. ఓకేనా? ఇప్పుడు ఓవర్ అంటున్నాడు కాబట్టి 1000 పైన అంటున్నాడు కాబట్టి 1000 పైన ఎంతో నెంబర్ మీకు తెలియదు, కాకపోతే 1000 అన్నది 1000 పైన ఉండొచ్చు అనేది ఒక రఫ్ ఎస్టిమేషన్ మీకు, రఫ్గా. అంటే మీ కామన్ సెన్స్ ప్రకారం చూస్తే ఓకే ఉండొచ్చు అని అనుకోవచ్చు, కానీ మీకు తెలియదు, మీరు చదవలేదు కాబట్టి ఎగ్జాక్ట్గా మీకు డేటా తెలియదు అన్లెస్ అంటిల్ మీరు చదివితే తప్ప. ఫీజిబిలిటీ ఉన్నది, ఓకే 1000 పైన ఉండడానికి ఛాన్స్ ఉంది. యాజ్ ఆఫ్ నౌ మీకు తెలియదు. రెండో స్టేట్మెంట్ చూద్దాం. సిన్స్ ది ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ వర్త్ రూపీస్ 1.4 lakh crores హ్యావ్ బీన్ రియలైజ్డ్ ఇన్ ద లాస్ట్ 10 years. అంటే ఏమంటున్నాడంటే స్టేట్ ఫామ్ అయిన నుంచి గత 10 సంవత్సరాల్లో 1.4 అంటే 1.4 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ మన స్టేట్ రియలైజేషన్ అంటే వచ్చిందంటున్నాడు. ఓకే, మేబీ ఉండొచ్చు, తెలియదు, నాకు కూడా తెలియదు అనుకుందాం. తర్వాత దీస్ ఎంటర్ప్రైజెస్ హ్యావ్ కలెక్టెడ్ క్రియేటెడ్ అంటే ఏమంటున్నా పైన చెప్పాడుగా లార్జ్ అండ్ మెగా ఎంటర్ప్రైజెస్. ఈ ఎంటర్ప్రైజెస్ అంట 3 లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిందంట. సో ఇక్కడ డేటా ఉంది, ఇక్కడ డేటా ఉంది, ఇక్కడ డేటా ఉంది. అన్లెస్ అండ్ అంటిల్ మీరు చదివి ఉంటే తప్ప ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయొద్దు, ఎందుకంటే డేటా ఉన్నప్పుడు మనకు క్లారిటీ ఉంటేనే క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. డేటా మీద క్లారిటీ లేనప్పుడు రాయడం అనేది రిస్క్ అండి. ఏదైనా కామన్ సెన్స్తో ఎలిమినేట్ చేసే ఆప్షన్స్ ఉంటే మనం ఎలిమినేట్ చేయొచ్చు, కానీ ఇక్కడ కామన్ సెన్స్ ద్వారా ఎలిమినేట్ చేయడానికి లేదు. ఇక్కడ ఒక్క స్టేట్మెంట్ మాత్రమే మన కామన్ సెన్స్ ద్వారా కొంచెం కరెక్ట్ అని చెప్పడానికి ఛాన్స్ ఉంది. అదేది ఫస్ట్ స్టేట్మెంట్. అంటే 1000కి పైగా లార్జ్ అండ్ మెగా ఎంటర్ప్రైజెస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. 1000కి పైగా అంటే ఉండొచ్చు అని అనుకోవచ్చు. సో ఇది ఒక్కటి మాత్రమే మీరు కామన్ సెన్స్ ద్వారా కరెక్ట్ అని చెప్పడానికి ఛాన్స్ ఉంది. అంటే ఒక 2-3 ఎలిమినేట్ చేసేసి చెప్పొచ్చు. కానీ మిగతా రెండో స్టేట్మెంట్ చూసినా ఇక్కడ 1.4 lakh crores కానీ 3 lakh ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ అనేది మీకు తెలియనప్పుడు మీరు రిస్క్ తీసుకోవద్దు. పెడితే నెగిటివ్లోకి వెళ్ళిపోద్ది. కానీ ఒకవేళ నెగిటివ్ లేదు, మీరు రిస్క్ తీసుకోవాలనుకున్నారు అనుకో, 1 కరెక్ట్ అన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్లో 1, 2 ఉంది, సెకండ్ థర్డ్ తీసేయండి 1, 2, 3 ఉంది. సో ఉంటే ఆన్సర్ ఐదర్ 1, 2 అన్న కరెక్ట్ ఉండాలి, లేదంటే 1, 2, 3 కరెక్ట్ అన్న ఉండాలి. ఎగ్జామినర్ 3కు 3 స్టేట్మెంట్స్ ఇలాంటి నెంబర్స్ ఉన్న దాంట్లో ఇవ్వడండి. 3కు 3 అనేది కరెక్ట్ పెట్టాడు ఎగ్జామినర్, ఏదో ఒక మెలిక పెడతాడు. సో ఇది తీసేసి నెగిటివ్ లేనప్పుడు నేను చెప్పేది పేపర్లో 1, 2కి వెళ్తావు లక్కీగా. కానీ ఇక్కడ లక్కీగా 1, 2 కరెక్టే అండి, కాకపోతే మనం రిస్క్ చేయలేము ఎగ్జామ్లో. ఇది కరెక్టే, కానీ ఈ మూడో స్టేట్మెంట్ తప్పండి. ఎందుకు తప్పంటే ఇది 3 lakhs
ఎంప్లాయ్మెంట్ కాదు, 2.54 ఎంతో ఉంది, అంటే 2.5 లక్ష కోట్ల సంథింగ్ ఎంప్లాయ్మెంట్ ఎంతో ఉంది. 3 lakhs ఎంప్లాయ్మెంట్ అయితే క్రియేట్ చేసేది కాదు. సో ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఎంత 1000కి పైన లార్జ్ అండ్ మెగా ఎంటర్ప్రైజెస్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. తర్వాత ఈ ఎంటర్ప్రైజెస్ నుంచి గత 10 సంవత్సరాల్లో మనం ఒక 1.4 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ జరిగింది. ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 2.54 ఎంతో ఉంది, కింద చూద్దాం ఒకసారి. అది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 4.0 అరేంజ్ ది సెక్టార్స్ బేస్డ్ ఆన్ ది హైయెస్ట్ టు లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద వాల్యూస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 4 ప్రకారం కింద ఇచ్చిన సెక్టార్స్ ఉన్నాయి, ఒక 5 సెక్టార్స్ ఇచ్చాడు. వాటిని ఆ 5 సెక్టార్లో కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంట. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కింద ఇచ్చిన 5 సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ జరిగింది. కాకపోతే ఏ సెక్టార్లో హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది, ఏ సెక్టార్లో నెక్స్ట్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది, అది మీరు అరేంజ్ చేయండి రా బాబు, ఎక్కడి నుంచి హైయెస్ట్ నుంచి లోయెస్ట్ వరకు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అండ్ క్వశ్చన్లో కింద ఇచ్చిన విధంగా ఒక 5 సెక్టార్లు ఇచ్చాడండి. సో మీకు ఈ 5 సెక్టార్లు నేను సాల్వ్ చేసే ముందు నేను ఒక చిన్న స్టోరీ చెప్తానండి. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వచ్చేసి మామ నాకు కొత్త సినిమా రిలీజ్ అయిందిరా, నాకు టికెట్స్ కావాలి మామ, నువ్వేమైనా హెల్ప్ చేస్తావా అన్నాడు. అరే నేనేమైనా బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నారా, నాకెట్లా వస్తాయిరా టికెట్స్ అని చెప్పా. వాడేమన్నాడు, మామ సర్కిల్ ఇన్స్పెక్టర్ నీ బెస్ట్ ఫ్రెండ్ కదరా మామ, సర్కిల్ ఇన్స్పెక్టర్ నీ బెస్ట్ ఫ్రెండ్ కదరా, ట్రై చేయి మామ, నాకు టికెట్స్ దొరుకుతాయి అన్నాడు. మామ నాకు సర్కిల్ ఇన్స్పెక్టర్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు మామ, ఉండేటోళ్ళంతా సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, 6-7 మంది ఫ్రెండ్స్, నేను ఓకే ట్రై చేస్తా మామ అని చెప్పా. ఇక్కడ కోడ్ వచ్చేసి సర్కిల్ ఇన్స్పెక్టర్ బెస్ట్ ఫ్రెండ్ రా, ఇది కోడ్ అనమాట. సర్కిల్ ఇన్స్పెక్టర్ బెస్ట్ ఫ్రెండ్ రా, ఇది కోడ్. దీంట్లోనే అన్నీ ఉన్నాయి. సి అంటే కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్, ఐ అంటే వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది, బి అంటే ఏదో ఉంది నాకు కూడా గుర్తులేదు, కింద చూడాలి ఒకసారి. ఎఫ్ వచ్చేసి ఫుడ్, అగ్రికల్చర్ అండ్ మెరైన్ ప్రొడక్ట్స్, ఆర్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ, ఈ అంటే ఆటోమొబైల్స్ అండి. ఇది కోడ్ ఆర్డర్. ఫస్ట్ దీంట్లో కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్లో, తర్వాత ఐ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, తర్వాత బిఎఫ్ 2 ఒకటే ఉంటాయండి. 6% ఎంత ఉంది మీకు చూపిస్తాను కింద. ఎఫ్ వచ్చేసి ఫుడ్ అండ్ మెరైన్ ప్రొడక్ట్స్లో, ఆర్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ, ఏ అంటే ఆటోమొబైల్. ఇది ఆర్డర్, హైయెస్ట్ ఆర్డర్. ఇప్పుడు మీరు ఆ రకంగా చూసుకుంటే సి ఎక్కడ ఉందండి, స్టార్టింగ్ సి 2తో ఉంది, అంతే అన్నిట్లో సి 2తోనే స్టార్ట్ అయింది, దాన్ని పెట్టలేం. సర్కిల్ ఇన్స్పెక్టర్. ఐ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో స్టార్ట్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 4 అండి, 4 అంటే మళ్ళీ ఇది ఒక్కటే ఎలిమినేట్ అయిపోయింది. ఓకే, సర్కిల్ ఇన్స్పెక్టర్ నీ బెస్ట్ ఫ్రెండ్ కదరా మామ, బి లేదు కాబట్టి నెక్స్ట్ ఎఫ్కి వెళ్తాం. ఎఫ్ అంటే 3తో స్టార్ట్ కావాలి, అంటే ఆన్సర్ 24355 అండి, 24351 మీకు చూపిస్తాను. అది మీకు ఆ ఇమేజ్ కూడా చూపిస్తాను. ఇదిగో ఇది టోటల్ ఇన్వెస్ట్మెంట్ మందుకు వచ్చేసి. బి అంటే బేసిక్ మెటల్స్ అండ్ అలాయస్ అండి. సర్కిల్ ఇన్స్పెక్టర్ నీ బెస్ట్ ఫ్రెండ్ కదంటారా మామ, టికెట్లు నేను ఇప్పి అనరా. సో సి అంటే కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్, ఐ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, బి అంటే బేసిక్ మెటల్స్ అండ్ అలాయస్, ఈ ఫుడ్ ఎఫ్ ఆర్ ఇవన్నీ కూడా సేమ్ అండి. ఎఫ్ ఆర్ఏ కూడా ఇవన్నీ ఈక్వల్. ఒకవేళ ఎగ్జామ్లో వాడు ఎఫ్ ప్లస్లో 6 లేదంటే ఈ 3 ఇంటర్చేంజ్ చేసినా కానీ మీకు ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఈ 3 కూడా 6% ఉన్నాయి చూడండి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్, మెరైన్ ప్రొడక్ట్స్, రెన్యూబుల్ ఎనర్జీ కానీ ఇవన్నీ కూడా 6% ఉన్నాయి. ఇంకా లాస్ట్లో వదిలేండి ఎలక్ట్రో. మనకు టాప్ 2, 3 గుర్తున్నాయంటే ఆన్సర్ మనకు ఆటోమేటిక్గా ఆప్షన్లో దొరికేసిపోద్ది. ఓకేనా. ఈ సెక్టార్స్లో మనకు ఇన్వెస్ట్మెంట్ వచ్చిందండి. హైయెస్ట్ వచ్చేసి దేంట్లో అండి, కెమికల్ అండ్ పెట్రోకెమికల్స్లో, దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, తర్వాత బేసిక్ మెటల్స్ అండ్ అల్లాయిస్లో, తర్వాత ఫుడ్ అండ్ అగ్రికల్చర్లో. మీకు టాప్ 2, 3 ఆర్ గుర్తున్నా కానీ మీకు ఆప్షన్లో దొరికేసిద్ది. మీకు అదే కదా ఇక్కడ క్వశ్చన్, ఏదైతే క్వశ్చన్ ఎంతో కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని తర్వాత బేసిక్ మెటల్స్ అల్లాయిస్ లేదులే తీసేసిన తర్వాత ఎఫ్ కానీ మీకు ఎఫ్ ఆర్ఏ ఈ 3 ఉన్నాయి చూసినా, ఎఫ్ఆర్ఏ ఇవన్నీ కూడా 6% అండి. మీరు వాడు నెంబర్ చేంజ్ చేసినా కానీ ఆప్షన్లో ఎఫ్ ప్లస్లో ఆర్ఏ పెట్టినా కానీ కరెక్ట్ అయిపోద్ది. ఇక్కడ లక్కీగా మనకు 243 ఒకటే ఉంది, అంటే 243 ఉంది. తర్వాత 243 ఒకవేళ 3 ప్లేస్లో 5 పెట్టినా కానీ మీకు సరిపోద్దండి. కాకపోతే ఇక్కడ 1 వచ్చేసింది తప్పు, అందుకని నేను చెప్పేది. ఓకేనా. మీ ఈ కోడ్ మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకు ఆన్సర్ దొరికేసిద్ది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 4.0 కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్ పోర్ట్ఫోలియో. అంటే మన ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్స్ చేస్తుంది కదా, దానికి సంబంధించి కొంచెం డేటా ఇచ్చాడు. మీకు డేటా తెలిస్తేనే క్వశ్చన్ జోలికి వెళ్ళండి అండి. డేటా తెలియకపోతే రిస్క్ చేయొద్దు, అన్లెస్ అంటే ఏమైనా లాజిక్స్ మీరు పెట్టుకొని మీకు అక్కడ స్ట్రైక్ అయితే తప్ప క్వశ్చన్ అటెంప్ట్ చేయొద్దు. ఏమంటున్నాడంటే 53% ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్స్ గోడ్స్ టు ఆర్సీపీ అండ్ యూఎస్ఎంసీఏ. ఎందుకు మీరు అందుకే మీరు పాలసీలో నేను ఎందుకు ఫస్ట్ ఓవర్వ్యూ చూపించానంటే, పాలసీలో మీకు ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి అబ్రివేషన్స్ అన్ని మెన్షన్ చేసి ఉంటాడండి. ఇక్కడ వీడి క్వశ్చన్లో ఆర్సీపీ అని ఇచ్చాడు, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, ఇదొకటి. ఇంకొకటి ఏమి ఇచ్చాడు, యూఎస్ఎంసీఏ
యుఎస్ఎంసిఏ అంటే యునైటెడ్ స్టేట్స్ మెక్సికో కెనడా అగ్రిమెంట్ అండి. ఇవెందుకు మీకు అబ్రివేషన్స్ స్టార్టింగ్లో మీరు పాలసీలో చదివి ఉంటే మీకు అర్థమవుతుంది, లేదంటే మీరు కన్ఫ్యూజన్ అవ్వచ్చు. ఆర్సీఈపీ గుర్తుండొచ్చు కానీ యుఎస్ఎంసిఏ అంటే అనేది మీరు కొంచెం కన్ఫ్యూజన్ అవ్వచ్చు. ఏమంటున్నాడంటే ఆంధ్రప్రదేశ్లోని టోటల్ ఎక్స్పోర్ట్స్ ఎంత, టోటల్ ఎక్స్పోర్ట్స్లో 53% వచ్చేసి కేవలం ఆర్సీఈపీకి అండ్ యుఎస్ఎంసివికే పోతున్నాయంట. ఆర్సీఈపీకి అండ్ యుఎస్ఎంసిఏకి వీటికిలో ఈ 53% పోతున్నాయని చెప్పి పర్సంటేజెస్ కూడా ఇచ్చాడు. ఒకసారి మనకు కామన్ సెన్స్గా సరే వీడు ఇచ్చిన పర్సంటేజ్ వెరిఫై చేద్దాం. 28, 25, 13 అంటే 53 వెరిఫై అయింది అంటే వీడు పెట్టింది కొంచెం కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉండొచ్చు, తెలియదు. అట్లీస్ట్ వాడు ఇచ్చిన డేటాని నేను వెరిఫై చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 53% ఎక్స్పోర్ట్స్ వచ్చేసి ఆర్సీబీకి 28%, యుఎస్ఎంసీకి 25% వెళ్తున్నాయి అంటున్నాడు. నాకు తెలియదు, కానీ వాడు ఇచ్చిన 28, 25 యాడ్ చేస్తే 53కి దగ్గరకు వస్తున్నాయా లేదని చూసా, దగ్గరకు వస్తున్నాయి. మేబీ కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉండొచ్చు, మేబీ 100% షూర్ కాదు. కరెక్ట్. రెండో స్టేట్మెంట్ చూద్దాం. 11% ఆఫ్ ద స్టేట్ ఎక్స్పోర్ట్ బాస్కెట్ జనరేట్ 78% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ రెవెన్యూ. అంటే ఆంధ్రప్రదేశ్ స్టేటు ఎక్స్పోర్ట్ చేస్తుంది కదా, కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏ ఉంటాయి ఆ బాస్కెట్లో. ఈ 11% ఆఫ్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఇవే 78% రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయంట మన ఎక్స్పోర్ట్ రెవెన్యూలో. తెలియదండి, ఎవరికి తెలుసు? కంప్లీట్ డేటా మీరు చదివితే కానీ ఈ డేటా కరెక్టో రాంగో మీకు తెలియదు. సో మీరు రిస్క్ తీసుకోలేరు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో రిస్క్ తీసుకోవచ్చు, ఎందుకంటే వాడు ఇచ్చినవి కొంచెం వెరిఫై అవుతున్నాయని. అది కూడా మీకు షూర్ లేదు. సో మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేయొద్దు, తెలుస్తేనే క్వశ్చన్ అటెంప్ట్ చేయండి, లేదంటే క్వశ్చన్ అటెంప్ట్ చేయొద్దు. ఇక్కడికి వచ్చేసరికి ఇది కరెక్టే. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 53% ఎక్స్పోర్ట్ వచ్చేసి ఆర్సీబీకి 28% వెళ్తుంది, యూఎస్ఎంసీకి 25%కి వెళ్తుంది. అండ్ 11% ఆఫ్ ద స్టేట్ ఎక్స్పోర్ట్ బాస్కెట్ వచ్చేసి 78% ఆఫ్ ఎక్స్పోర్ట్ రెవెన్యూ జనరేట్ అయిపోతుంది. ఇప్పుడు చూసారా, ఈ 3 క్వశ్చన్స్లో 3 డేటా ఉంది. ఈ 3 డేటాని కాన్సెప్టే ఇది. ఇక్కడ చూడండి, ఇండస్ట్రీ సెక్టార్ కీ హైలైట్స్ అని ఇచ్చాడు. సెక్టార్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్స్ ఇక్కడ చూడండి, ఓవర్ 1066. ఇంతకుముందు పైన క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు నేను జస్ట్ ఓవర్ 1000 అనిగా, ఓవర్ 1000 అన్న ఒకటే, 1000 పైన ఎంత ఉన్నా ఎగ్జాక్ట్ నెంబర్ అవసరం లేదు. ఏమంటున్నాడు ఇక్కడ, ఓవర్ 1066 లార్జ్ అండ్ మెగా ఎంటర్ప్రైజెస్ ఆపరేటింగ్ ఇన్ ద స్టేట్ సిన్స్ ది ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ద లాస్ట్ 10 years 1.4 lakh crores వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ హ్యావ్ బీన్ రియలైజ్డ్ అండ్ 2.54 lakh ఎంప్లాయ్మెంట్ హ్యావ్ బీన్. ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకునే కదండి నేను క్వశ్చన్ ఫ్రేమ్ చేసింది. ఏమన్నాడు క్వశ్చన్లో, 1000 లార్జ్ అండ్ మెగా అని అడిగా, దాని నుంచి 1.4 lakhs క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ క్రియేట్ అని చెప్పా. కాకపోతే అక్కడ మూడో స్టేట్మెంట్ 3 lakhs వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అని చెప్పా. 3 lakhs కాదు, 2.54. ఓకేనా, ఈ డేటా మీకు ఫీడ్ అయింది అనుకుంటున్నా. పోనీ వాడు ఎగ్జాక్ట్గా 1000 కాకుండా, ఇప్పుడు ఇదే ఒక నిమిషం, ఇదే క్వశ్చన్లో ఇప్పుడు ఓవర్ తీసేస్తున్నాండి, ఓవర్ తీసేసి ఇది 2.54 పెడతా, అప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది, ఇది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుంది, ఎందుకంటే ఎగ్జాక్ట్గా వాడు అడుగుతున్నాడు 1000 లార్జ్ అండ్ మెగా ఎంటర్ప్రైజెస్ ఆర్ ఆపరేటింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కానీ 1000 కాదు, ఆన్సర్ వచ్చేసి 1066. ఎలా గుర్తుపెట్టుకుంటారండి? గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లార్జ్ మెగా ఉంది, ఎల్ అంటే 12, ఈ 2 యాడ్ చేస్తే 12 కాదా? టోటల్ ఇవన్నీ యాడ్ చేశారనుకో 12 + 1 13, ఇది కాదా? సో 1066 కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్ నెంబర్ అంటే 1066 లార్జ్ అండ్ మెగా అంటున్నాడు అండి. ఈ 2 యాడ్ చేస్తే 12, ఎల్ 12 కదా, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా? లేదా ఈ 3 యాడ్ చేస్తే ఎమ్ 13 కదా, 6 12 13. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ డేటానే ఇక్కడ ఇచ్చిన డేటా ఫస్ట్ స్టేట్మెంట్లోది. 1066 లార్జ్ అండ్ మెగా ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి, 1.4 lakhs crore ఇన్వెస్ట్మెంట్ను అట్రాక్ట్ చేయబోతుంది, రియలైజ్ అయిపోతుంది. గత 10 సంవత్సరాల్లో 2.5 lakhs ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, ద హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్, ఈ స్టేట్మెంట్, ద హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూస్ ఇన్ ద స్టేట్ హ్యావ్ బీన్ డైరెక్టెడ్ టువర్డ్స్ ది కెమికల్ అండ్ పెట్రోకెమికల్, సి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐ సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్. దాని తర్వాత బేసిక్ మెటల్స్ అండ్ అల్లాయిస్, బి. తర్వాత ఫుడ్ అండ్ అగ్రికల్చర్ బెస్ట్ ఫ్రెండ్. దాని తర్వాత రా సర్కిల్ ఇన్స్పెక్టర్ నీ బెస్ట్ ఫ్రెండ్ అంట కదరా. సో ఇంతవరకు మీకు 3 స్టేట్మెంట్స్ లేదా 3-4 స్టేట్మెంట్స్ ఉన్నా మీకు ఆప్షన్లో దొరికిద్ది. ఇది రెండో స్టేట్మెంట్, దీని మీద కదా రెండో స్టేట్మెంట్ క్వశ్చన్ క్రియేట్ చేసింది. నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూడండి, ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్, ఇది ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్ పోర్ట్ఫోలియో ఇంక్లూడ్ సిగ్నిఫికెంట్ పోర్షన్స్ ఆఫ్ రా మెటీరియల్ విత్ ఎంత అంటున్నాడు, 53% ఎక్స్పోర్ట్స్ ఆర్ గోయింగ్ టు ఆర్సీపీకి 28% అండ్ యూఎస్ఎంసీకి 25%. ఈ ఆర్సీపీ యూఎస్ఎంసీ అనేది మీకు అందుకే చూడమని చెప్పేది. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పా, 11% ఆఫ్ ద స్టేట్ ఎక్స్పోర్ట్ బాస్కెట్స్ ఆర్ జనరేటింగ్ 78%. ఇవే కదా క్వశ్చన్ ఇక్కడ. ఇది ఇవన్నీ ఆర్డర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బెస్ట్ ఫ్రెండ్ రా అని చెప్పా. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 53%
ఆర్సీఈపీకి అండ్ యూఎస్ఎంసీకి అండ్ 11% 78%. ఇదే కదా మూడో స్టేట్మెంట్. రా మెటీరియల్స్ 53%, ఆర్సీబీ 28%, యూఎస్ఎంసీకి 25%, 11% వచ్చేసి 78. తర్వాత టాప్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. టాప్ ఎక్స్పోర్ట్స్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడ్ ఫార్మస్యూటికల్స్, మెరైన్ ప్రోడక్ట్స్. కింద ఒక బొమ్మ ఉందండి, ఆ బొమ్మ మించే క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు మీకు. బిఫోర్ దట్కి ఆర్సీపీ యూఎస్ఎంసీ ఎందుకు మీరు గుర్తుపెట్టుకుంటే అందుకే ఒరిజినల్ డాక్యుమెంట్లో వాడు అబ్రివేషన్స్ అని ఇస్తాడు. మీరు పాలసీలో స్టార్టింగ్ మీకు చెప్పే కదా 10 కాన్సెప్ట్స్ ఉంటాయి, 10 కాన్సెప్ట్స్లో ఫస్ట్ అబ్రివేషన్స్ ఉన్నాయని. అన్ని అబ్రివేషన్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏపీఐఏసీ అంటే ఇది ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఏపీపీసీపీ అంటే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఏపీఎస్ఎస్డిసి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సిబిఐసి అంటే చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, డీసీపీ అంటే డేట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్. అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని హైలైట్ చేసినాయి. ఎఫ్సీఐ అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ ఫర్ డొమెస్టిక్ ప్రోడక్ట్, హెచ్బిఐసి అంటే హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. ఇక్కడ ఉంది చూడండి. ఆర్సీఈపీ అంటే రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. తర్వాత యూఎస్ఎంసీ అంటే యునైటెడ్ స్టేట్స్ మెక్సికో కెనడా అగ్రిమెంట్. అందుకే స్టార్టింగ్లో వాడు పాలసీలో అబ్రివేషన్స్ అన్ని ఇచ్చాడు. ఎందుకంటే పాలసీలో ఎక్కడైతే అబ్రివేషన్స్ ఉంటాయో వాటిని ఎక్స్పాండ్ చేయడు వాడు. ఎందుకు ఎక్స్పాండ్ చేయడంటే నేను ఆల్రెడీ పాలసీలో మీకు చెప్పా కదరా అబ్రివేషన్స్ అన్ని ఒకసారి పెట్టా, మీరు అక్కడ చూసుకోండి, మళ్ళీ నేను ఎక్స్పాండ్ చేయడం అని చెప్పి అందుకే వాడు పాలసీలో డైరెక్ట్గా షార్ట్ ఫామ్లో పెట్టాడు ఆర్సీపీని కానీ యూఎస్ఎంసీ అని. వీసీఐ అంటే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఎస్ఐపిబి అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు. ఇది లాస్ట్లో వస్తుంది, పాలసీలో లాస్ట్లో వస్తుంది. ఎస్ఐపిసి వచ్చేసి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ. ఇక్కడ $1ని 83 రూపాయలు అని ఇచ్చాడు. అడగొచ్చు కదా క్వశ్చన్ కూడా. ఏదైనా మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేసినప్పుడు అకార్డింగ్ టు ఇండస్ట్రియల్ పాలసీ $1 ఈజ్ ఈక్వల్ టు 83 రూపీస్ అని ఒక స్టేట్మెంట్లో ఒకటి ప్లగ్ చేయొచ్చు కదా. అంటే 83 ప్లస్లో 84 85 ఎట్లా అని పెట్టొచ్చు. అంత ఇంపార్టెంట్ కాదులేండి, చెబుతున్నా. ఓకేనా. ఇప్పుడు టోటల్గా ఇక్కడున్న డేటా మొత్తం మీ బ్రెయిన్లో ఫీడ్ అయిందని నేను అనుకుంటున్నా. ఎలా? ఈ 3 క్వశ్చన్స్ ద్వారా. 1000 మెగా లాక్స్ 1.4 lakhs లాస్ట్ 10 yearsలో ఇది 2.54. ఓకేనా, ఇది తీసేయండి. నెక్స్ట్ కిందకి వచ్చేసరికి ఇవన్నీ ఏ సెక్టర్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంది, సర్కిల్ ఇన్స్పెక్టర్, బెస్ట్ ఫ్రెండ్ రా. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ ఇప్పుడు ఎగ్జామినరు క్వశ్చన్ని మనం 28% 25% అని గుర్తుపెట్టుకుంటామండి. 2 యాడ్ చేస్తే 53కి వచ్చింది. కానీ వాడు తెలివిగా ఈ ఆర్సీపీని 25% పెట్టి యూఎస్ఎంసీని 28 పెట్టచ్చు. అలా కూడా కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, టాప్ ఎక్స్పోర్ట్స్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి టాప్ ఎక్స్పోర్ట్స్ ప్రోడక్ట్స్ అని చెప్పి ఇది ఖచ్చితంగా అండి. ఒకవేళ క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే వీటి నుంచి కూడా ఫ్రేమ్ చేయొచ్చు. మీరు ఈ టోటల్ ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను. లాజికల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైయెస్ట్ వచ్చేసి ఫిష్ అండ్ స్ట్రిమ్స్ నుంచి $19 బిలియన్స్ అంట. తర్వాత షిప్ ఫ్లోటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి $17 బిలియన్స్, ఫార్మా సెక్టర్ నుంచి $15 బిలియన్స్, ఆర్గానిక్ కెమికల్స్ నుంచి $14 బిలియన్స్, ఐరన్ అండ్ స్టీల్ నుంచి $9 బిలియన్స్. వీడు అడగొచ్చండి, ఆర్డర్ అడిగిచ్చేసి ఏ సెక్టర్స్లో ఎలా రాబోతుంది అని చెప్పేసి ఆర్డర్ అడగొచ్చు. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చిన్న స్టోరీ. ఇప్పుడు ఫిష్ ఉందండి, FISS ఫిష్ ఉంది. ఈ ఫిష్ని తినడానికి ఒక పాము వచ్చిందంట. ఈ ఫిష్లు ఇంట్లో నువ్వేం మేబీ తెచ్చి పెట్టుకుని ఉండొచ్చు ఇంట్లో. ఈ ఫిష్ను తినడానికి ఒక పాము వచ్చింది. ఈ పామును వచ్చి ఫిష్ని తినడానికి ఒకటి చూసి వచ్చేసి ఏం చేశాడంటే, చూసినట్టు కాముకుంటాడా, వెంటనే ఒక ఐరన్ రాడ్ని తీసుకొచ్చాడు. ఐరన్ రాడ్ తీసుకొచ్చి దాన్ని కొట్టడం స్టార్ట్ చేశాడు. కొట్టేస్తే ఐరన్ రాడ్తో కొడితే చచ్చిపోద్దని చెప్పి పక్కన ఫ్రెండ్ గాడు, మామ ఐరన్ రాడ్తో వద్దురా బాబు, పాపం చుట్టుకుద్ది, ఏదో చిన్న కట్టె తీసుకొని ఒక వుడ్డుని తీసుకొని కుట్రా, చిన్నగా నొప్పి తగులుతుంది, అది వెళ్ళిపోద్ది, పారిపోతా అంటాడు. నువ్వు ఫిష్లు తీసుకొచ్చావండి ఇంటికి, ఇంట్లో పెట్టేసి నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళావో లేదంటే ఫోన్ కాల్ వచ్చింది ఏదైనా. సో అప్పుడు ఏం చేసింది, ఒక పాము వచ్చింది. ఆ పాము వచ్చేసి ఫిష్ని తినడానికి ట్రై చేసింది. వెంటనే ఒకడు చూసిండు, నీ ఫ్రెండ్ గాడు ఎవడో చూసారా మామ నువ్వు తెచ్చిన ఫిష్లన్నీ ఆ పాము తినేస్తున్నది. వెంటనే నువ్వేం చేసావు, ఐరన్ రాడ్ తీసుకొని దాన్ని కొట్టడానికి పోయినావు ఆ పాముని. కానీ వాడు ఏమన్నాడంటే, వద్దు మామ పాపం చుట్టుకుంటుంది, ఐరన్ రాడ్ ఉంది, ఒక చెక్క కర్రతోటి కొట్టమన్నాడు. సో ఇక్కడ వచ్చేసి ఆర్డర్ ఏంది, ఫిష్లోనే ఫిష్ స్ట్రింప్ ఉంది. SH అంటే మళ్ళీ ఇక్కడ షిప్ ఫ్లోటింగ్ ఉంది. ఈ 2 కవర్ అయిపోయింది. ఈ ఫిష్ని తినడానికి ఏమొచ్చింది, పాము అంటే ఫార్మా సెక్టరీ. సో ఒకటి చూశాడు కాబట్టి ఆర్గానిక్ కెమికల్స్. నువ్వు చూడంగానే ఏం చేసావు, ఐరన్ రాడ్ తీసుకొని కొట్టడానికి ట్రై చేసావు. సో ఇది దాని తర్వాత ఏం చెప్పాడు, వాడు వద్దురా మామ వుడ్తో కొట్టమన్నాడు. సో మీకు ఇప్పుడు ఈ ఆర్డర్ ఆటోమేటిక్ గుర్తుంటుంది. ఫిష్ స్ట్రింప్, షిప్ ఫ్లోటింగ్, ఫార్మా, ఆర్గానిక్ కెమికల్స్, ఐరన్, వుడ్ పల్పు. నీ కొంపలో ఫిష్ ఉంది, ఆ తినడానికి ఒక పాము వచ్చింది, దాన్ని ఒకటి చూసి నీకు చెప్పాడు, మామ నీ ఫిష్లన్నీ ఒక పాము తిన్నాను, నువ్వు ఐరన్ రాడ్ తీసుకొని వచ్చావు,
ఐరన్ రాడ్ తీసుకుని వస్తే వద్దులేరా మామ వుడ్తో కొట్టు పాపం లేకుంటే చనిపోద్దని చెప్పు. ఇది చిన్న స్టోరీ. మీకు ఈ స్టోరీ రఫ్గా ఐడియా గుర్తున్నా కానీ ఆప్షన్స్ వెరిఫై చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా స్ట్రైక్ అయిపోతుంది. ఇప్పుడు నెంబర్స్ ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 నెంబర్స్ చూసారా, ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్. 19, 17, 15 కంటిన్యూస్ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. 19, 17, 15 ఓకేనా. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దాని తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 14 అన్నాడు, దాని తర్వాత ఇవి 9, 7 అంటున్నాడు, తగ్గిపోతా వస్తుంది. ఇక్కడ కూడా ఉంది ఆడ్ నెంబర్స్ ఉంది, 7, 9 మధ్యలో మిస్ అయినాయిలే కానీ 7, 11, 13 మిస్ అయింది, 11, 13 మిస్ అయిపోయింది కానీ 15. మీకు ఒక రఫ్ ఐడియా అండి, ఎగ్జాక్ట్గా డేటాను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. రఫ్ ఐడియా, ఎందుకంటే వాడు అడిగాడు అనుకోండి అమౌంట్లో అడిగితే కష్టమైంది. ఇప్పుడు టాప్ 3 అంటే సిరీస్లో ఉన్నాయి కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవడానికి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఇవి ఉన్నాయి, ఈ మూడు ఎలా గుర్తుపెట్టుకుంటారండి, గుర్తుపెట్టుకోవడం కష్టం. కానీ మీకు ఆ టాప్ 3 గుర్తుంటే కింద బాటమ్ 3 ఆటోమేటిక్గా మీరు ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా వచ్చేస్తుంది. $14 బిలియన్ కానీ 9 ఐరన్ అది కానీ వుడ్ పల్ప్ది 7 అని కానీ లేదన్నా కానీ 7, 9 మిస్ అయింది ఏంది 11, 13 మిస్ అయిన తర్వాత మళ్ళీ 15 వచ్చింది, 17 ఎన్ని ఆడ్ నెంబర్స్ కదా. ఈ 11, 13 ప్లేస్లో 11, 13 1 + 3 14 ఇది దొరికింది. అట్లా రఫ్ ఐడియా, ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, రఫ్ ఐడియా. అండ్ మీకు దీని మీద క్వశ్చన్స్ ఏ విధంగా అడగొచ్చు అండి, ఇచ్చిన వాటిని అన్నింటినీ అరేంజ్ చేయమని అడగొచ్చు. క్రానలాజికల్గా ఇంక్రీజింగ్ నుంచి అంటారు, చిన్న నుంచి పెద్ద లేదా పెద్ద నుంచి చిన్న, అసెండింగ్ అడగవచ్చు, అసెండింగ్ ఆర్డర్ అయినా అడగచ్చు, డిసెండింగ్ ఆర్డర్ అయినా అడగచ్చు. అది ఒక పాసిబిలిటీ క్వశ్చన్ అడగడానికి. రెండో పాసిబిలిటీ ఏంటి, ఎగ్జాక్ట్ నెంబర్స్ ఇవ్వచ్చు. ఎగ్జాక్ట్ నెంబర్స్ ఇచ్చేసి ఫిష్ నుంచి మ్యాచింగ్ టైప్ అడగచ్చు. అంటే ఫిష్ తర్వాత ఫార్మా ఐరన్ స్టీల్స్ అని ఇచ్చేసి రైట్ సైడ్ ఇచ్చేసి మ్యాచింగ్ టైప్లో అడగచ్చు. అది రెండో టైప్ క్వశ్చన్. మూడో టైప్ అడగచ్చు, దేంట్లో హైయెస్ట్ ఉందని అడుగుతాడు. ఇప్పుడు ప్రతి దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే 3 కంట్రీస్ ఇచ్చాడు, ప్రతి దాంట్లో 3 కంట్రీస్ ఇచ్చాడు. ఈ 3 కంట్రీస్ మీరు గుర్తుపెట్టుకోవడం కష్టం. అట్లీస్ట్ టాప్ కంట్రీస్ మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి ఆప్షన్ ఎలిమినేట్ అయిపోద్ది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఉంది, ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఉంది, ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఉంది. సో మీరు యునైటెడ్ స్టేట్స్ గుర్తుపెట్టుకోవద్దు, డిఫాల్ట్గా మీరు కొన్ని గుర్తుపెట్టుకోండి. ఆ గుర్తుపెట్టుకున్నది ఆప్షన్లో లేకపోతే డిఫాల్ట్గా యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళిపోండి. ఇప్పుడు షిప్ ఉంది, షిప్ వచ్చేసి షిప్లోనే SHIP ఇక్కడే ఉంది కదా సింగపూర్ అని, షిప్లోనే సింగపూర్ ఉంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఐరన్ అండ్ స్టీల్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటున్నాడు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యూ ఉందండి, యూలో ఒక ఐరన్ రాడ్ పెట్టారనుకోండి, ఇప్పుడు ఇది ఐరన్ రాడ్ అండి, యూలో సెట్ అయిపోయింది కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. లేదంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఏఈ ఉన్నాడు, ఏఈ అంటే ఆ ఐరన్ రాడ్ కొట్టిన వ్యక్తి అసిస్టెంట్ ఇంజనీర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 7 ఉంది, వుడ్ వచ్చేసి ఏమంటున్నాడు ఇక్కడ, ఇది గుర్తుపెట్టుకోవాల్సినది, క్వశ్చన్లోనే లాజిక్ ఉంది. ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఏఈ గాడు ఐరన్ రాడ్ స్టీల్ తీసుకుని, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ 3 కూడా యునైటెడ్ స్టేట్స్ కాబట్టి డిఫాల్ట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వుడ్ అండ్ పల్ప్ ఫైబరు గునియా అంది, లేదంటే గినియా పిగ్ అని మనకు తెలుసు, ఆ పిగ్ను కట్ట తీసుకొని కొట్టారని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఈ డేటా నుంచి ఎగ్జామినర్కి 3 క్వశ్చన్లు ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఒకటి అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చి ఈ సెక్టార్స్ అన్నింటినీ ఐడెంటిఫై చేయమని పెట్టవచ్చు, అసెండింగ్ ఆర్ డిసెండింగ్. మీకు దానికి క్రోనాలజికల్గా స్టోరీ చెప్పాను, అది గుర్తుపెట్టుకోండి. రెండోది వచ్చేసి ఎగ్జాక్ట్ నెంబర్స్ అడగవచ్చు. ఎగ్జామ్స్ నెంబర్స్ అయినప్పుడు అన్నీ కూడా ఆడ్ నెంబర్సే ఉన్నాయి చూడండి. 19, 17, 15 ఇక్కడ మిస్ అయింది, 11, 13 మిస్ అయింది, 13, 11 మిస్ అయిన తర్వాత 9, 7 ఒక రఫ్ ఐడియా. లేదంటే ఏ కంట్రీస్లో టాప్ ఉందని చెప్పాడు, ఏ కంట్రీస్లో ఏదైతే టాప్ ఉంది దానికి కూడా మీకు ఈ 3 కూడా యునైటెడ్ స్టేట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ సింగపూరు షిప్ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అసిస్టెంట్ ఇంజనీర్ ఐరన్ రాడ్ తీసుకుని కొట్టాను కూడా, గునియా పిగ్ను కట్టెతో కొట్టాడు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ 2 స్టోరీస్లో గుర్తున్నాయి, ఈ ఆటోమేటిక్గా మీరు యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళిపోతారు. 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఆ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు ఎలా అటెంప్ట్ చేయాలో కూడా మీకు చెప్పాను. ఓకేనా. నెక్స్ట్ కిందకి వెళ్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్, రెండో క్వశ్చన్, ఈ క్వశ్చన్ 3, 4, 5 ఈ 5 కూడా క్వశ్చన్స్ ఇక్కడ ఎంఎస్ఎంఈ ప్రెజెన్స్ అండ్ క్లస్టర్స్ ఉంది కదా, ఈ డేటాను ఫీడ్ చేయడానికి మీ బ్రెయిన్లో నేను ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్. 5 క్వశ్చన్స్ చూద్దాం, చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ డేటా ఫీడ్ అయిపోద్ది. చూడండి ఈ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ సెక్టర్ అని చెప్పేసి కొంచెం డేటా ఇచ్చాడు. ఏమిచ్చాడు, ఆంధ్రప్రదేశ్ అకౌంట్స్ 9 lakh రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈస్ యాజ్ ఆఫ్ February 2024. అంటే February 2024 నాటికి ఆంధ్రప్రదేశ్లో 9 లక్షల ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ అయినాయంట. మీకు తెలియదు, 9 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు ఎవరికి తెలుసు, హోల్డింగ్లో పెట్టండి అట్లా. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ కాన్స్టిట్యూట్ అప్రాక్సిమేట్లీ 3.23% ఆఫ్ ఇండియాస్ ఫార్మలైజ్డ్ ఎంఎస్ఎంఈస్ అకార్డింగ్ టు ఉద్యమ్ డేటాబేస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏమంటున్నాడంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి
ఉద్యమ్ అనే ఒక పోర్టల్ ఉంటుందండి. ఉద్యమ్ అనే డేటాబేస్ అనే ఒక పోర్టల్ ఉంటుంది. దీంట్లో ఎంఎస్ఎంఈస్ రిజిస్టర్ అయ్యేది. అడగొచ్చు కదా, ఉద్యమ్ పోర్టల్ ఈస్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీ అని అడగొచ్చు. ఎంఎస్ఎంఈసీకా, ఎలక్ట్రానిక్స్కా, ఉద్యము, ఛాంపియన్ పోర్టల్, దాని తర్వాత ర్యాంప్ స్కీమ్, ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈకి సంబంధించినవి అండి. సో వాడు ఏమంటున్నాడంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది కదా, దాంట్లో ఉన్న ఉద్యమ్ డేటాబేస్ ప్రకారం ఏమంటున్నాడంటే మనకు ఫార్మలైజ్డ్ సెక్టార్స్ అండ్ ఇన్ఫార్మలైజ్డ్ సెక్టార్స్ అంటే ఫార్మలైజ్డ్ సెక్టార్స్ అంటే దీంట్లో వచ్చే ఇన్కమ్ ఉంటుంది చూసినా, అది మన జీడిపిలో క్యాలిక్యులేట్ అయ్యిద్ది. ఇన్ఫార్మలైజ్డ్ సెక్టార్ అంటే రోడ్డు మీద కూరగాయలు అమ్ముకోవడము, పండ్లు అమ్ముకోవడము, లేదంటే చిన్న చిన్న మొటకారు పనులు ఉంటాయి కదా, ఆ వాటి పనులలో జనరేట్ అయ్యే ఇన్కమ్ అది వచ్చేసి మన జీడిపికి రెవెన్యూలో కౌంట్ అవ్వదండి. ఎందుకు కౌంట్ అవ్వదంటే వాడు ఇన్ఫార్మలైజ్డ్ సెక్టార్, వాడు చూపించే ఇన్కాన్ని మన జీడిపిలో కానీ అఫీషియల్గా ఇన్కమ్ ట్యాక్స్ కానీ అని కట్టడు. సో వాటిని మన జీడిపిలో కౌంట్ చేయలేరు కాబట్టే వాటిని ఇన్ఫార్మలైజ్డ్ సెక్టర్ అంటారు. కానీ మనకు క్యాలిక్యులేట్ చేసే జీడిపి అంతా ఫార్మలైజ్డ్ సెక్టర్ అనమాట. వీడు ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యమ్ డేటాబేస్ పోర్టల్ ఉంది. ఆ ఉద్యమ్ డేటాబేస్ పోర్టల్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఏ అయితే ఎంఎస్ఎంఈస్ ఉన్నాయో, ఏవి ఇన్ఫార్మల్ సెక్టర్ కాదు, ఫార్మల్ సెక్టార్ ద్వారా జనరేట్ అయ్యే ఇన్కమ్ వచ్చేసి అది 3.23% అంటున్నాడు. మీకు తెలియదండి ఆ 3.2%. ఎగ్జామినర్కి ఇక్కడ 3.23%, ఈ 9 lakh రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈస్, ఈ రెండు నెంబర్స్ను చేంజ్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. అన్లెస్ అంటిల్ మీకు తెలిస్తే తప్ప ఆ క్వశ్చన్ని మీరు అటెంప్ట్ చేయొద్దు. కానీ ఇక్కడ వచ్చేసి 3.2 ఉంది. 3.2 అంటే 3 square 9, అంటే రెండు డేటా కరెక్ట్. ఇది కరెక్టే. ఓకేనా. ఆంధ్రప్రదేశ్లో 9 లక్షల రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈస్ రిజిస్టర్ అయ్యాయి February 2024 నాటికి. ఇది కరెక్టే. దాని తర్వాత ఉద్యమ్ డేటాబేస్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోని ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఫార్మలైజ్డ్ సెక్టార్లో ఎన్నైతే అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న ఎంఎస్ఎంఈస్లో ఫార్మలైజ్డ్ సెక్టార్స్లో అన్ని రిజిస్టర్ అవుతాయి, అన్ని స్టేట్స్ నుంచి ఇది ఫార్మలైజ్డ్ సెక్టర్లో. ఆ రిజిస్ట్రేషన్ శాతంలో 3.23% వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈస్ అంటున్నాడు. ఇది కూడా కరెక్టే. ఓకేనా. సో బోత్ స్టేట్మెంట్ కరెక్ట్. మీ కింద ఉన్న డేటా మళ్ళీ మొత్తం క్లియర్గా చూపించినప్పుడు ఈ డేటా ఫీడ్ అయిపోద్ది. తర్వాత మూడో క్వశ్చన్ చూడండి. యాజ్ పర్ నేషనల్ శాంపిల్ సర్వే 2015-16 ఏంద్రా వీడు ఇప్పుడు మనం 2024-25లో ఉన్నాం, 2015-2016 డేటా అడుగుతున్నాడు. అడుగుతా తప్పు ఉండొచ్చేమో అనుకోవచ్చు. కాకపోతే సర్వే అంటున్నా, పాలసీలో ఆ ఇయర్ ఇచ్చాడు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. హౌ మెనీ ఎంఎస్ఎంఈస్ ఆర్ ఎస్టిమేటెడ్ టు ఎగ్జిస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే నేషనల్ శాంపిల్ సర్వే 2015-16 ప్రకారం మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎంఎస్ఎంఈస్ ఎగ్జిస్ట్ అంటున్నాడు. 25 లక్షల, 30 లక్షల, 34 లక్షల, 40 లక్షల. ఆన్సర్ వచ్చేసి 34 లక్షలు అండి. 25 కాదు, 30 కాదు, 40 కాదు, 34 లక్షలు. ఈ డేటా ఫీడ్ అయిపోద్ది. కిందికి వెళ్ళే కొద్ది చూద్దాం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ మీకు సిలబస్లో చెప్పాను ఎంఎస్ఎంఈస్ అని సిలబస్లో ఉందని చెప్పాను. సో ఎంఎస్సీకి సంబంధించిన ఏదైనా క్వశ్చన్ ఉంటే మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఇండస్ట్రియల్ పాలసీలో ఎంఎస్ఎంఈస్ గురించి ఉంది, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి, ఎంఎస్ఎంఈ పాలసీలో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు చూసుకోవాలి. క్వశ్చన్ చూడండి. ద ఎంఎస్ఎంఈ సెక్టార్ జనరేట్స్ నియర్లీ 10 jobs ఫర్ ఎవ్రీ 1 crore ఇన్వెస్ట్మెంట్. అంటే ఏమంటున్నాడంటే నువ్వు ఎంఎస్ఎంఈ సెక్టార్లో 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసావనుకో 10 జాబులు అనేది జనరేట్ చేస్తుందంట. ఒక ఎంఎస్ఎంఈ సెక్టర్ అది ఏదైనా కానీ ఆ ఎంఎస్ఎంఈ సెక్టర్లో నువ్వు 1 కోటి రూపాయలు కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ 1 కోటి రూపాయల వల్ల 10 జాబ్స్ జనరేట్ చేస్తుందంట. తెలియదు 10 జాబ్సా, 20 జాబ్సా, 30 జాబ్సా మీకు తెలియదు. హోల్డింగ్లో పెట్టండి అట్లా. దాని తర్వాత ఇట్ కాంట్రిబ్యూట్స్ టు 28.3% టు ఇండియా జీడిపి. ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ వచ్చేసి ఇంతకుముందు మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాం. ఇక్కడ వచ్చేసి ఏమంటున్నాడంటే ఇండియాలో ఉన్న జీడిపి ఉంటుంది కదా, ఆ జీడిపిలో ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ నుంచి 28.3% కాంట్రిబ్యూట్ అవుతుందని తెలియదు. అగైన్ డేటా తెలియదు. తర్వాత ద సెక్టార్ అకౌంట్స్ 23.5% ఆఫ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్. ఇండియాలో మనం చేసే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి చూసినా, ఆ ఎక్స్పోర్ట్స్లో ఇది ఒక సెక్టార్ వచ్చేసి ఎంఎస్ఎంఈ సెక్టర్ 23.5 అంటున్నాడు. ఎవరికి తెలుసు అండి ఈ డేటా అంతా? ఎవరికి తెలుసు? ఇక్కడ డేటా ఉంది. 10 jobs 1 crore అంటున్నాడు, 28.3 అంటున్నాడు. ఏమీ తెలియదు. అన్లెస్ అంటే మీరు చదివింటే తప్ప మీరు ఈ డేటాను క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. చదవకపోతే రాయొద్దు, నెగిటివ్ మార్కింగ్లోకి వెళ్తుంది. కానీ ఇక్కడ నేను డేటాని ఇది కరెక్ట్ పెట్టానండి. ఈ 2 స్టేట్మెంట్స్ నేను తప్పు చేశాను. ఎలా తప్పు చేశాను, ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా మీకు చెప్తాను. ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇండియాస్ జీడిపికి ఎంఎస్ఎంఈ సెక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ అవుతుంది అనేది ఒక కాన్సెప్ట్. తర్వాత ఇండియాస్ ఎక్స్పోర్ట్స్కి ఎంత అకౌంట్స్ షేర్ ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ నుంచి రాబోతున్నది రెండో కాన్సెప్ట్. ఇండియాస్ జీడిపిని చూసిన ఇండియాస్ జీడిపికి 23.5 అండి.
ఇది 28.3 కాదు, ఇది ఈ జీడిపికి ఇది 23.5. ఎలా 2 + 5 ఎంత 7. 7 అంటే G7 కదా. సో G7 కాబట్టి 2 + 5 అంటే ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ యాడ్ చేస్తే మనకు 7 రావాలి. 7 వచ్చేది ఎక్కడుంది, ఆప్షన్లో వెరిఫై చేసుకుంటారు. ఇక్కడంటే నేను మల్టిపుల్ స్టేట్మెంట్స్లో మీకు ఈజీగా ఇచ్చాలే, కాకపోతే ఇక్కడ దీని ఆన్సర్ దీన్ని ఇక్కడ పెట్టాను. సో ఇక్కడ జీడిపిలో జీ అంటే 7 కాబట్టి 23.5 ఉందండి. ఈ రెండు యాడ్ చేస్తే 7 రావాలి. సో ఇండియాస్ కాంట్రిబ్యూట్స్ 23.5. అదే ఎక్స్పోర్ట్స్కి ఎంత అండి 28.3. 2 + 3 5. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ యాడ్ చేస్తే 5 రావాలి అంటే ఎక్స్పోర్ట్స్. ఓకేనా. మీకు ఎగ్జామ్లో స్ట్రైక్ కాలేదు, డేటా గుర్తుపెట్టుకోలేదు, ఎలాగూ మీరు పెట్టుకున్న లాజిక్ ద్వారా డేటాని అట్లీస్ట్ ఎలిమినేట్ చేయాలంటే ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి ఎంఎస్ఎంఈ సెక్టర్లో 10 జాబ్స్ వస్తున్నాయి. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. రెండో స్టేట్మెంట్ ఏమంటున్నాడు, 28.3% ఇండియా జీడిపికి ఎంఎస్ఎంఈ సెక్టర్ నుంచి కాంట్రిబ్యూట్ అవుతుందంట జీడిపికి. కానీ 28.3 కాదు ఆన్సరు, ఇది 23.5. ఎలా 2 + 3 2 + 5 7 కాబట్టి 7 వచ్చేసి G7. ఇది దీనికండి, సారీ జీడిపి దీనికి, ఇది వచ్చేసి దీనికి. ఎక్స్పోర్ట్స్ వచ్చేసి 28.3. 2 + 3 5 ఎక్స్పోర్ట్స్ కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, ఇది తప్పు, ఇది తప్పు. ఒకవేళ నేను క్వశ్చన్ ఏం చేస్తా, ఇక్కడ 28.5 తీసేసి 23.5 పెడతా, ఇక్కడ ఇది తీసేసి 28.5 పెడతా. అప్పుడు ఏమైంది, 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఓకేనా. ఇది 2 + 5 7 జీడిపి కరెక్ట్ అయింది. 2 + 5 ఇది 3 అనుకుంటా, ఇది 5, ఇది వచ్చేసి ఎక్స్పోర్ట్స్కి. ఓకేనా. ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది ఎంఎస్ఎంఈ పాక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అగైన్ 3 డేటా ఉంది, అన్లెస్ అంటే ఏదైనా మీరు లాజిక్ గుర్తుపెట్టుకుంటే తప్ప క్వశ్చన్ అటెండ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఏమంటున్నాడంటే ఆంధ్రప్రదేశ్లో 28 ఎక్స్క్లూజివ్ ఎంఎస్ఎంఈ పార్క్స్ ఉన్నాయంట. 28 ఎక్స్క్లూజివ్ ఎంఎస్ఎంఈ పార్క్స్, 28 నెంబరు తెలియదు. తర్వాత దే స్ప్రెడ్ అక్రాస్ 1278 ఎకరాస్. ఈ 28 ఎక్స్క్లూజివ్ ఎంఎస్ఎంఈ పార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి 1278 ఎకరాల్లో స్ప్రెడ్ అయిందంట. అండ్ ఆక్యుపెన్సీ రేట్ వచ్చేసి 64% అంట. ఎవరికి తెలుసు అండి, ఈ డేటా అంతా ఎవరికి తెలుసు. కానీ నేను చిన్న లాజిక్ పెట్టుకున్నాను, చిన్న లాజిక్ పెట్టినా మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన లేదు. ఆ లాజిక్ సాటిస్ఫై అయిపోతే ఆన్సర్స్ ఆ 3 డేటా ఆటోమేటిక్గా బ్రెయిన్లో ఫీడ్ అయిపోతుంది. ఎలా అంటే చూడండి, మీరు ఇచ్చిన డేటాలో మొత్తం కూడా యాడ్ చేస్తే 10కి రావాలి. ఇప్పుడు చూడండి 28 1278 తర్వాత 64, ఈ 2 యాడ్ చేస్తే 10కి వచ్చింది. 2 + 8 10, ఇది 6 + 4 10. కానీ 2 + 7 యాడ్ చేస్తే ఈ డెడ్ ఎండ్లో ఉండే వదిలేసండి 9 వచ్చింది. కానీ 9 కాదు 10 కావాలి. సో రెండో స్టేట్మెంట్ తప్పు, అంటే 13 కరెక్ట్. 13 కరెక్ట్. ఒకవేళ ఇక్కడ 3 ఉందనుకోండి, 3 ఉంటే 3 + 7 10 అయింది. అప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. మీకు డేటా కిందికి వెళ్ళి ఒరిజినల్ డాక్యుమెంట్లో చూపించినప్పుడు నేను ఏదైతే ఎంసీక్యూలో సాల్వ్ చేస్తున్నానో ఆ డేటా మీకు బ్రెయిన్లో ఫీడ్ అవుతుందండి. మీకు చూపిస్తా. ఏమంటున్నాడంటే 28 ఎక్స్క్లూజివ్ ఎంఎస్ఎంఈ పార్క్స్ 1278 ఏకర్స్ ఉన్నాడు. ఇది తప్పంది, 1278 కాదు 1378. ఎందుకంటే 2 + 8 10 అవుతుంది, 3 + 7 10 అవుతుంది, మళ్ళీ 6 4 ఉంది కదా, ఇది యాడ్ చేస్తే ఇది కూడా 10 అవుతుంది. సో 10 అయ్యేటట్టు లాజిక్ పెట్టుకున్నా. ఇక్కడ ఇది తప్పు, 13 కరెక్ట్ అండి, 13 కరెక్ట్. నెక్స్ట్ ఇది చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ అంటున్నాడు. ద స్టేట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ 9 కామన్ ఫెసిలిటీ సెంటర్స్ అంటున్నాడు. 9 కామన్ ఫెసిలిటీ సెంటర్స్ అంటున్నాడు. తర్వాత ద స్టేట్ ఈజ్ అండర్టేకింగ్ 32 ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. 32 ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. ఓకేనా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఎలా గుర్తుపెట్టారు, 3² 9 సాటిస్ఫై అవుతుంది. సో ఈ రెండు కూడా ఇంటర్రిలేటెడ్ ఉన్నాయి, 3² 9. సో 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. లేదంటే ఎక్కడైనా గుర్తుపెట్టుకోవచ్చు. 9 సిఎఫ్సిస్ ఉన్నాడు, సిసి అంటే ఇది 3 3² 9 ఇక్కడ సాటిస్ఫై అయింది, కరెక్టే. 32 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. పి అంటే 16 అండి, డి అంటే 4, ఇది తీసేయండి. 16 + 4 20, లేదంటే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రాజెక్ట్స్. పి 16 వచ్చేసి 32 ఫ్యాక్టర్ ఉంది కదా, అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ రఫ్ ఐడియా అండి, ప్రతి నెంబర్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే చిన్న చిన్న క్వశ్చన్లోనే లాజిక్ మనం పెట్టుకున్నప్పుడు ఈ 32 నేను ఏమైనా పెట్టుకున్న లాజిక్ క్వశ్చన్లో అలా స్ట్రైక్ అయినప్పుడు అట్లీస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేయడానికి సరిపోద్దండి. ఇక్కడ ఏమన్నంటే కామన్ ఫెసిలిటీ సెంటర్స్లో 3 అండి, 3² 9 సాటిస్ఫై అయింది. ఇప్పుడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లో పి అంటే 16 2 32 మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ ఉంది. లేదంటే ఈ సిఎఫ్ఏసిస్ ఐఐడి ప్రాజెక్ట్స్ 2 ఇంటర్రిలేటెడ్ ఇచ్చాడేమో, 3² 9 అట్లా అని గుర్తుపెట్టుకోవచ్చు. సో బోత్ కరెక్ట్ అండి. ఇప్పుడు దాకా మీకు ఫీడ్ చేసిన ఈ డేటా చూసిన, ఈ డేటా 9 lakhs ఎంఎస్సీస్ 3.233, దాని తర్వాత కిందికి వచ్చేసరికి ఇక్కడ ఏదో 34 ఉంది,
ఇక్కడికి వస్తే ఈ డేటా మొత్తం కూడా మీకు ఎందుకు ఎంసిక్యూస్ చేశానంటే ఈ డేటాను ఇక్కడ ఉన్న దాంట్లో ఫీడ్ చేయడానికి ఎంఎస్ఎంఈ ప్రెజెన్స్ అండ్ క్లస్టర్స్, ఎందుకంటే సిలబస్లో ఎంఎస్ఎంఈ క్లియర్గా ఇచ్చాడు కాబట్టి అందుకు డేటా ఫీడ్ చేయడానికి. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ అకౌంట్స్ 9 lakhs రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈస్ యాజ్ ఆఫ్ February 2024, అకౌంటింగ్ 3.23. ఇదే కదా 3/9, ఇదే కదా మీకు చెప్పింది. తర్వాత నేషనల్ శాంపిల్ సర్వే 2015 ప్రకారం ఉద్యాన్ డేటాబేస్ ప్రకారం నేషనల్ శాంపిల్ సర్వే ఏం చెప్తున్నారు 2015కి 34 lakh ఎంఎస్ఎంఈస్. ఇదే కదా మనం పైన 2 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసింది. దాని తర్వాత ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఒక కోటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 jobs క్రియేట్ అవుతున్నాయంట. తర్వాత ఇది వచ్చేసి 23.5 మనకు జీడిపి క్రియేట్ చేస్తుంది. ఎక్స్పోర్ట్స్లో వచ్చేసి 28.3. ఓకేనా, ఈ డేటా ఫీడ్ అయిపోయింటుంది. తర్వాత ఇది మనకు ఎంఎస్ఎంఈస్లో మెజారిటీ ఎక్కడ కాన్సన్ట్రేషన్ అయిందంటే సర్వీస్ సెక్టర్లో 79%. ఇది కామన్ సెన్స్ అండి, మీరు ఇది చదవకపోయినా కానీ ఈ డేటా అవసరం లేదు ఎగ్జాక్ట్గా, కాకపోతే సర్వీస్ సెక్టర్లో ఎక్కువ ఉంటుందని మాకు తెలుసు. 79% వచ్చేసి దీంట్లోనే ఉంటుందంట సర్వీస్ సెక్టర్లో. అండ్ మైక్రో ఎంటర్ప్రైజ్ వచ్చేసి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ దీంట్లో ఏమంటున్నాడు ఇక్కడ, ద మెజారిటీ ఎంఎస్ఎంఈస్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద సర్వీస్ సెక్టర్ 79. దీని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయలేదు. 79% అండ్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ 97%. అంటే మెజారిటీ సర్వీస్ సెక్టర్లో ఉన్నాయి 79%. ఈ మెజారిటీ ఉన్నాయి కూడా మేజర్ మైక్రో ఎంటర్ప్రైజెస్ అంట 97%. అవి ఎగ్జాంపుల్స్ కింద ఇచ్చాడు, టెక్స్టైల్స్, నాన్ మెటాలిక్, ఫార్మాస్యూటికల్స్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ పార్క్స్ 28, దాని తర్వాత 1378. అదే కదా ఇక్కడ మీకు చెప్పే కదా 1378, 37 యాడ్ చేస్తే 10కి రావాలి, 28 10కి రావాలి, 64 ఇది 10కి రావాలని చెప్పా. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 9 కామన్ ఫెసిలిటీ సెంటర్స్, 32 ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అని చెప్పా. 3/9 అని చెప్పా. సిఎఫ్ఎస్సిలో సిసి వచ్చేసి. సో మీకు ఇప్పుడు దాకా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసిందంతా ఈ డేటా మొత్తానికి లాజికల్గా మీ బ్రెయిన్లో ఫీడ్ చేయడానికి. ఈ డేటా మొత్తాన్ని మీ బ్రెయిన్లో ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ డేటా మొత్తం మీ బ్రెయిన్లో ఫీడ్ అయిపోయి ఉంటుంది అనుకుంటా ఈ క్వశ్చన్స్ అన్ని ద్వారా, ఈ 5 క్వశ్చన్స్ ద్వారా. ఈ క్వశ్చన్ ఒకటి 9, 3.23, 34, ఇక్కడికి వచ్చేసరికి 10 jobs, ఇది 23.5 ఇండియాస్ జీడిపి, 28.3 ఎక్స్పోర్ట్స్కి. దాని తర్వాత వచ్చేసరికి 28 ఎక్స్పోర్ట్, 1378, 64, 9 సిఎఫ్సిస్, తర్వాత కామన్ ఫెసిలిటీస్ సెంటర్స్. హౌ మెనీ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ కరెంట్లీ డెవలపింగ్? 3. ఇది ఎన్నిసార్లు చెప్తామండి. కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతోపాటు ఇండస్ట్రియల్ కారిడార్స్ మనకు 3 ఉన్నాయనే పాటు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ద స్టేట్ ఈజ్ డెవలపింగ్ 3 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కారిడార్స్. ఏమేమిటి అండి? విశాఖపట్నం చెన్నై టు బెంగళూరు, హైదరాబాద్ అండ్ బెంగళూరు. అండ్ ఇక్కడ క్వశ్చన్ కూడా ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ వచ్చేసి 211. గుర్తుపెట్టుకోవాలి అవసరం లేదు. ఇండస్ట్రియల్ పార్క్స్లోనే ఐఈ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్లో ఇండస్ట్రియల్ లాస్ట్లో ఉందండి. ఈ ఫస్ట్ లాస్ట్ 2 చూస్తే 11 షేప్లో లేదా? ఇక్కడ ఇండస్ట్రియల్ ఉంది, జూమ్ చేస్తా. ఇండస్ట్రియల్లో ఇక్కడ ఇక్కడ 2 ఎలా ఉన్నాయి? 11 షేప్లో లేవా? ఈ 11 ఇక్కడ కూడా 11 కదా, లాస్ట్ వెరిఫై. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ అంటున్నాడు, ఎన్హాన్సింగ్ కార్గో, ఇదంతా అవసరం లేదు, డేటా లేదు కాబట్టి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన లేదు. రైలు, రోడ్స్ బాగున్నాయి, అది తోపు తురుమని చెప్తున్నారు, అవసరం లేదు. ఇక్కడ చూడండి, మళ్ళీ 7 ఎయిర్పోర్ట్స్ అంట. పోర్ట్స్ ఒక మేజరు, 5 నాన్ మేజర్ పోర్ట్స్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎలా ఉన్నాయి ఎయిర్పోర్ట్స్? 1 2 3 4 5 6 7 8. సో 8 ఉండాలి. ఇక్కడ పోర్ట్స్లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉండాలి. అంటే పోర్ట్స్ 5 ఉండాలి, ఎయిర్పోర్ట్స్ 8 ఉండాలి. కానీ లాజికల్గా క్వశ్చన్లు ఏం చేశాడు? పోర్ట్స్ 8 ఉండాల్సింది 7 పెట్టాడు, ఎయిర్పోర్ట్స్ 5 ఉండాల్సింది 6. అంటే ఇక్కడ 8లోంచి 1 తగ్గించేసి ఎయిర్పోర్ట్స్ కౌంట్ చేస్తే మొత్తం 8 వస్తాయి కదా, కానీ ఆన్సర్ 7. 1 తగ్గించేసి ఆ 1 తగ్గించింది తీసుకెళ్ళి దేనికి ఇచ్చాడు? పోర్ట్స్కి ఇచ్చాడు. అందుకే పోర్ట్స్ 6 అయిపోయినాయి. నేను ఏమంటున్నానంటే పోర్ట్స్ కౌంట్ చేస్తే 5 ఉండాలండి, కానీ ఆన్సర్ 6 వచ్చింది. 6 అంటే 1 ఎక్స్ట్రా వచ్చింది. ఆ 1 ఎక్స్ట్రా ఎక్కడి నుంచి వచ్చింది? ఎయిర్పోర్ట్స్ కౌంట్ చేస్తే 8 వస్తాయి, కానీ 8లో 7 ఉన్నాయి. 1 తక్కువైంది. ఆ 1 తక్కువైందని తీసుకెళ్ళి దీనికి ఇచ్చాడు. ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా? అన్ని లాజిక్స్ అక్కడే ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చను, సరే నెక్స్ట్ పార్ట్లో చేస్తానండి. నేను నార్మల్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే 10 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అండి. మీకు ఒక 12 ఎన్ని క్వశ్చన్స్, ఒక 15 క్వశ్చన్ల దాకా మీకు ఏమో ఎక్స్ప్లెయిన్ చేసింటా. ఎందుకంటే ఈ 15 క్వశ్చన్లు కూడా డేటా ఉంది. మీకు నేను సాల్వ్ చేయాలంటే 15 క్వశ్చన్లు కూడా 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు పైనుంచి నేను ఒక 10 నుంచి 15 క్వశ్చన్ల మధ్యలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ 10 నుంచి 15 క్వశ్చన్లో డేటా ఉంది. ఈ డేటాని మీకు లాజికల్గా బ్రెయిన్లో స్టోర్ చేసుకోవడానికి
నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి వీడియో 30 to 40 మినిట్స్ పడుతుంది. మీరు ఇంటూ 2 కొడితే మీకు 20 మినిట్స్లో పట్టిద్ది. అదే ఆ విధంగా కాకుండా అరే వాళ్ళ సావు వాళ్ళు చస్తారా బాబు, వాళ్ళ డేటా ఎట్లయినా గుర్తుపెట్టుకొని నాకెందుకని నేను అనుకొని అని చెప్పాలనుకుంటే మీకు ఇదే 10-15 క్వశ్చన్లు జస్ట్ 10 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ 10 క్వశ్చన్లు తీసుకొని 10 క్వశ్చన్లు ఓకే, ఈ క్వశ్చన్ ఇది, ఈ క్వశ్చన్ ఇది, ఈ క్వశ్చన్ ఇది, దీని ఆన్సర్ ఇది. దానివల్ల మీకు యూజ్ ఉండదు. ఎందుకు యూజ్ ఉండదు? వీడియో చూసినంతసేపు డేటా గుర్తుంటుంది. వీడియో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాడు ఏదో చెప్పారా, ఏదో క్వశ్చన్లు ఫ్రేమ్ చేశారా, ఆన్సర్ ఉందిరా అన్నది. నా మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నేను క్లాస్ చెప్పేటప్పుడే బ్రెయిన్లో మీ డేటాను ఫీడ్ చేయడం, అది నా మెయిన్ ఉద్దేశం. అందుకని చెప్పి నేను ఒక్కొక్క క్వశ్చన్ని ఎలాబొరేట్గా డీటెయిల్డ్గా డేటాను మీకు ఫీడ్ చేస్తున్నా. ఇప్పుడు మీరేం చేస్తారు, మీరు ఒరిజినల్గా పాలసీలోకి వెళ్ళి మీరు చదివినారనుకో, ఏదైతే డేటా ఉందో ఆ డేటా మీకు బ్రెయిన్లో ఆటోమేటిక్గా ఫీడ్ అయ్యింది. ఓకేనా? సరే, ఇది పార్ట్ 2 అండి, ఇక్కడ క్లోజ్ చేసేస్తా. నెక్స్ట్ పార్ట్ 3లో నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 నెక్స్ట్ పార్ట్లో ఇది చేస్తానండి. నెక్స్ట్ పార్ట్లో చేస్తాను, ఎందుకంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేటట్లుంది, నేను చేసేటోడిని. సో ఆ విధంగా నేనేం చేస్తున్నా అంటే ఇచ్చిన పాలసీలో ఉన్న డేటాని క్వశ్చన్స్ కింద బ్రేక్ చేసేసి కాన్సెప్ట్ని ఎంసీక్యూస్ ద్వారా మీకు ఫీడ్ చేస్తున్నా. అందుకే నా ఛానల్ పేరు కూడా కాన్సెప్ట్స్ వయా ఎంసీక్యూస్ అని పెట్టింది. ఎందుకంటే ఉన్న కాన్సెప్ట్స్ని వయా ఎంసీక్యూస్ అంటే ఎంసీక్యూస్ ద్వారా మీకు ఫీడ్ చేస్తున్నా. తర్వాత నెక్స్ట్ పార్ట్లో మిగతా డేటాని ఫీడ్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.